యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి మెయిన్ క్యాపిటల్ సిటీ, ఇందాక మీకు చెప్పినట్టు మెయిన్ క్యాపిటల్ సిటీ టిబ్లిస్లో ఉండడం జరిగిందండి. అండ్ ఎగ్జాక్ట్గా ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 3D స్టీరియోస్కోపిక్ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. అంటే స్టీరియోస్కోపిక్ 3 డైమెన్షన్ టెక్నాలజీ, ది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా వీళ్ళకు విజువలైజ్డ్ క్లాసెస్ ద్వారా వీళ్ళకి ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే స్టూడెంట్కి ఎప్పుడైనా కూడాను స్టూడెంట్ చదివింది మర్చిపోతుండొచ్చేమో కానీ ప్రాక్టికల్గా చేసింది కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ విజువలైజ్గా చూసింది కానివ్వండి, ఎప్పటికీ మర్చిపోరు ఎవరైనా కూడా. ఎందుకంటే సొంతంగా చేసింది సొంతంగా చూసింది అనే వరకు ఏం జరిగింది అంటే స్టూడెంట్కి ఎక్కువ రోజులు సబ్జెక్ట్ గుర్తుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది 3D స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ అంటే చదువు చెప్పే పద్ధతి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెన్ కమింగ్ టు ఒక క్లాస్ రూమ్కి, ఇది క్లారిటీగా పాయింట్ టు పాయింట్ మీకు చెప్తున్నా అండి. ఒక యూనివర్సిటీ, మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఒక క్లాస్ రూమ్కి వచ్చేసి ఓన్లీ 20 మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉండడం జరిగింది. 20 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, అన్ని కంట్రీస్ నుంచి ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా క్లబ్ చేసి ఒక బ్యాచ్ లా తయారు చేసి 20 మెంబర్స్ ఈచ్ సెక్షన్ రూపంలో వాళ్ళు కూర్చోబెట్టడం జరిగిందండి ఎడ్యుకేషన్ క్లాసెస్ లో. అండ్ వెన్ కమింగ్ టు ప్రాక్టికల్స్ అండ్ క్లినికల్స్, ఇందాక సార్ చెప్పినట్టు యూనివర్సిటీ ఇన్బిల్ట్ హాస్పిటల్ తో పాటు 17 అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకు ప్రాక్టికల్స్ లో కానివ్వండి, క్లినికల్స్ కోసమైనా కానివ్వండి 10 మెంబర్స్ చొప్పున ఒక బ్యాచ్ లాగా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక 100 మెంబర్స్, ఒక 150 మెంబర్స్ స్టూడెంట్స్ ఒక బ్యాచ్ లాగా ఉన్నారనుకోండి. వెన్ కమింగ్ టు క్లినికల్స్కి వచ్చేసరికి, ప్రాక్టికల్స్కి వచ్చేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అంత తొందరగా దొరకడం జరుగుతలేదు. 100 మెంబర్స్ ఉన్న దగ్గర ఏం జరిగింది అంటే స్టూడెంట్కి అండ్ ప్రొఫెసర్కి మధ్య ర్యాప్ అనేది లేదు. డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ అనుకోండి, ఒక ప్రొఫెసర్ క్లాస్ రూమ్కి ఎంటర్ అయిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్ మిస్టర్ నాగేంద్ర, వాట్ మిస్టర్ అక్రమ్, వాట్ మిస్టర్ చరణ్, అలా వాళ్ళు వాళ్ళ పేర్లతోనే ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ ని ప్రొఫెసర్ ఇమీడియట్ రికగ్నైజ్ చేస్తారు. రేపు పొద్దున వీళ్ళకి ఆ సబ్జెక్ట్స్ లో డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాండింగ్ వల్ల ఏంటంటే వాళ్ళే డిస్కస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. వెన్ కమింగ్ టు ఒక 100 మెంబర్స్ అనేది ఒక బ్యాచ్ లా తయారు చేసి అందులో ప్రాక్టికల్స్, క్లినికల్స్ అని చెప్పి ఒక దగ్గర కూర్చొని చదివించే దగ్గర స్టూడెంట్ కి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది లేక మళ్ళీ అందులో కూడా 3-4 ఇయర్స్ చదువుకొని వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అందరూ చాలా మందికి అనుకుంటా ఉంటారు చాలా టఫ్ మన ఎగ్జామ్ అది అని చెప్పి పర్ఫెక్ట్ 6 సంవత్సరాల స్ప్లిట్టింగ్ లో సబ్జెక్ట్ వైజ్ గా ఏ సంవత్సరంలో ఏ సబ్జెక్ట్, ఏ క్లినికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా మనం చదువుకోవాలి, ఎంతమంది క్లాస్కి ఉండాలి, ప్రొఫెసర్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనే పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ వీళ్ళు ఫాలో అయ్యి ఉన్న సబ్జెక్ట్ ని 6 సంవత్సరాలు పర్ఫెక్ట్ చదువుకుంటే ఇండియన్ ఎగ్జామ్ గురించి కాదండి, చూడబోతుంటే యూఎస్ఏ వెళ్ళి చాలా ఈజీగా క్రాక్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో వీళ్ళకి ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే విత్ ఇన్ 24 hours లో వీళ్ళు పీపీటీ సబ్మిట్ చేసుకోవాలి, ప్రెజెంటేషన్ ఇవ్వాలి, సెమినార్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్టూడెంట్ కి ఏంటంటే నిజంగా చదువుకుందాం అనుకున్న వాళ్ళు పక్కన స్టూడెంట్స్ అందరూ చదివి పీపీటీ సబ్మిట్ చేస్తున్నప్పుడు నిజంగానే ఇంట్రెస్ట్, కొంతమంది స్టూడెంట్స్ 10% ఉంటారండి, అక్కడ సిస్టమ్ బాగుంది, యూరోపియన్ సిస్టమ్ కాబట్టి ఎంజాయ్ చేద్దామని కొంతమంది స్టూడెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్తున్నా ఏంటంటే మీరు ఎంజాయ్ చేద్దామని చెప్పి పోయినా కూడాను అక్కడ ఉన్న సిస్టంలో ఏం జరిగింది అంటే ఒక 10 మంది స్టూడెంట్స్ బాగా చదువుతా ఒకరే స్టూడెంట్ కరెక్ట్ గా అర్థం చేసుకోకుండా టైం పాస్ చేస్తున్న స్టూడెంట్కి ఏంటంటే భయం స్టార్ట్ అవుతుంది, అవమానం లాగా వాళ్ళకి అనుకుని ఎంబారెసింగ్ మూమెంట్ ఏం చేస్తారంటే చదవడం స్టార్ట్ చేస్తాడు మెల్లిమెల్లిగా. అట్లా ఎవరు వెళ్ళినా 100కి 100% సక్సెస్ రేట్ తోనే బయటికి అందుకే జార్జియా నుంచి రావడం జరుగుతుంది మన యూనివర్సిటీ నుంచి.